హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్విన్ జెసికా అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. మనం శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాం. అలానే కార్తీక మాసంలో శివయ్యని పూజిస్తూ ఉంటాం కదండి. కార్తీక మాసంలో శివయ్యకి ఎంతో విశేషంగా పూజలు చేస్తూ ఉంటాం. అలానే శ్రావణ మాసంలో కూడా సోమవారం రోజున శివయ్యకి పూజ చేస్తే మనకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. శివానుగ్రహం కలగాలంటే శ్రావణ మాసంలో ఒక్క సోమవారం రోజునైనా స్వామివారికి పూజ చేసుకుంటే మనకి తప్పకుండా ఆ శివయ్య అనుగ్రహం మన మీద ఉంటుంది. శివానుగ్రహం లేకుండా ఏ పని జరగదు అంటారు. చీమ కుట్టాలన్నా శివుడికి తెలియకుండా జరగదు. కాబట్టి శివయ్య అనుగ్రహం ఉంది అంటే మనకంతా మంచే జరుగుతుంది. శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజున శివయ్యని పూజించాలి. అలానే పౌర్ణమి రోజున పూజిస్తే ఇంకా మంచిది. ఆగస్టు 19 సోమవారం రోజున శ్రావణ పౌర్ణమి రోజున వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం. శివయ్య పూజ కూడా చేసుకోవచ్చు. ఉదయం వేళలో చేసుకోవచ్చు, సాయంత్రం వేళలో చేసుకోవచ్చు. సాయంత్రం వేళలో శివయ్య పూజ చేసుకుంటే చాలా మంచిది. శ్రావణ మాసంలో ఒక్క సోమవారం రోజున అయినా స్వామివారికి పూజ చేసుకున్నారంటే మీకు అంతా మంచే జరుగుతుంది. శివయ్య పూజ నేను ఏ విధంగా చేస్తానో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ముందుగా తులసి కోట దగ్గర దీపం వెలిగించి ద్వార పూజ చేసి నిత్య పూజ చేసుకోవాలండి. ఆ తర్వాత మీరు ఎక్కడైతే పూజ చేద్దాం అనుకున్నారో ఆ ప్లేస్ని శుభ్రంగా తుడిచి బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని ఒక పీటని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్టులు పెట్టి ఆ ముగ్గు మీద ఆ పీటను వేసి పీట మీద ఒక క్లాత్ను వేసి 3 గుప్పిళ్ళు కానీ 5 గుప్పిళ్ళు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం వేసి స్వామివారి ఫోటోను నిలుపుకోవాలండి. ముందుగా స్వామివారికి గంధం, కుంకుమ బొట్టులు పెట్టుకోవాలి. నేను స్వామివారిని ఈ విధంగా అలంకరించానండి. రుద్రాక్ష మాల ఉంటే వేయొచ్చు. నేను శివపార్వతులు ఇద్దరిని ఈ విధంగా అందంగా అలంకరించుకున్నానండి. శ్రావణ మాసంలో కార్తీక మాసంలో గోవు పూజ చేస్తే చాలా మంచిదండి. గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. గోమాత పూజ చేసుకుంటే సకల పాపాలు తొలగిపోతాయి. నేను గోమాత విగ్రహాన్ని పూజలో పెట్టుకున్నానండి. గోమాతకు కూడా గంధం, కుంకుమ బొట్లు పెట్టాను. ఈ రోజున శివయ్యకి పిండి దీపాల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది. శ్వేత అక్షింతలతో పూజ చేసుకున్నా చాలా మంచిదండి. శివయ్యకి ఎంతో ప్రీతికరమైన బిల్వపత్రాలతో, మారేడు దళాలతో, జిల్లేడు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది. అవన్నీ దొరకకపోతే పువ్వులతో, అక్షింతలతో, శ్వేత అక్షింతలతో కూడా పూజ చేసుకోవచ్చండి. మన దగ్గర ఉన్న వాటితో స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. మీ దగ్గర రుద్రాక్షలు ఉంటే ఒక ప్లేట్లో బియ్యం పోసి ఆ బియ్యం మీద ఓం అని రాసి రుద్రాక్షలను పెట్టుకొని ఆ రుద్రాక్షల మీద పిండి దీపం పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. నేనైతే నార్మల్గా ఈ విధంగా పిండి దీపాలను వెలిగిస్తున్నానండి. బియ్యం పిండిలో కొద్దిగా బెల్లం, ఆవు పాలు లేదా గేదె పాలు వేసి నీరు పోసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా ప్రమిదల్లాగా చేసుకొని ప్రమిదకి గంధం, కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. నేను ఇక్కడ స్వామివారి నామాన్ని వేశానండి. చందనం, కుంకుమతో ఈ విధంగా అందంగా అలంకరించుకోవాలి ప్రమిదని. ఆ తర్వాత ప్రమిదలో ఆవు నెయ్యితో అయినా దీపారాధన చేయొచ్చండి, లేదా కొబ్బరి నూనెతో అయినా చేయొచ్చు, నువ్వుల నూనెతో అయినా దీపారాధన చేయొచ్చు. ఆ తర్వాత నేను శివలింగం నా దగ్గర ఉంటే పెట్టుకున్నానండి. ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతికి పూజ చేసుకుంటాం కాబట్టి గణపతిని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నానండి. ముందుగా వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ స్వామివారి దగ్గర పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు పెట్టి నమస్కారం చేసుకున్నానండి. స్వామివారికి ఎరుపు రంగు అక్షంతలు అంటే చాలా ప్రీతికరము. ఎరుపు రంగు అక్షంతలతో పూజ చేసుకుంటున్నానండి. అలాగే స్వామివారి దగ్గర దీపారాధన చేశాను. దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర 2 అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకున్నానండి. తర్వాత 2 అగరొత్తులను వెలిగించి ధూపం చూపించాను. స్వామివారి దగ్గర ప్రసాదం పెట్టానండి. తర్వాత హారతి ఇచ్చి నమస్కారం చేసుకున్నాను. వినాయక స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత శివపార్వతులు ఇద్దరి దగ్గర పూజ చేసుకోవాలండి. శివయ్య అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో, అక్షంతలతో పూజ చేసుకున్నానండి. ఇక్కడ పిండి ప్రమిదలను వెలిగించాను. పిండి ప్రమిదల దగ్గర కూడా 2 అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకున్నానండి. దీపారాధనను ఏకహారతితో కానీ అగరవత్తితో కానీ వెలిగించుకోవాలి. 2 వెండి ప్రమిదలు కూడా పెట్టుకున్నానండి. వెండి ప్రమిదల్లో కూడా దీపారాధన చేసుకున్నాను. శివయ్య అష్టోత్తరం వినుకుంటూ పసుపు రంగు చామంతులతో పూజ చేసుకుంటున్నానండి. తర్వాత శివయ్యకి ఎంతో ప్రీతికరమైన శ్వేతాక్షంతలతో కూడా పూజ చేసుకోవడం కోసం శ్వేతాక్షంతలను ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నానండి.
శ్వేత అక్షింతలు అంటే బియ్యంలో కొద్దిగా విభూది వేసి కొంచెం నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి కలుపుకొని శివయ్య అష్టోత్తరం వినుకుంటూ స్వామివారి దగ్గర సమర్పించాలి. ఆ తర్వాత శివలింగం దగ్గర కూడా ఈ విధంగా పూజ చేసుకుంటున్నానండి. స్వామివారికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను సమర్పించాను. ఆ తర్వాత శివలింగం దగ్గర కూడా శ్వేతాక్షింతలతో ఈ విధంగా పూజ చేసుకున్నానండి. శ్వేతాక్షింతలతో స్వామివారిని పూజిస్తే శివయ్య అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఓం నమ శివాయ అనుకుంటూ పువ్వులతో శ్వేతాక్షింతలతో ఈ విధంగా పూజ చేసుకున్నానండి. ఆ తర్వాత శివయ్య దగ్గర దీపారాధన కూడా వెలిగించాను. ఈ రోజున ఎన్ని దీపాలు వీలైతే అన్ని దీపాలను వెలిగించండి, చాలా మంచిది. 3 కానీ 5 కానీ 9 కానీ 11 దీపాలను వెలిగిస్తే చాలా మంచిది. పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ఈ విధంగా శివయ్యకి పువ్వులతో అక్షింతలతో పూజ చేసుకున్నానండి. గోమాత దగ్గర కూడా 2 అక్షింతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకున్నాను. పార్వతీదేవి అమ్మవారిని తలుచుకొని గోమతి చక్రాలతో గవ్వలతో చిట్టిగాజులతో కూడా పూజ చేసుకున్నానండి. అలాగే శివయ్య అష్టోత్తరం వినుకుంటూ శివయ్య పాటలు పాడుకుంటూ విభూదితో పూజ చేసుకోవచ్చండి. నేను శివయ్య పాటను వినుకుంటూ ఈ రోజున శివయ్య బిల్వాష్టకం చదువుకుంటే చాలా మంచిది, లింగాష్టకం చదువుకున్నా చాలా మంచిదండి. స్వామివారి పాటలను వినుకుంటూ లేదా ఓం నమ శివాయ అనుకుంటూ కూడా ఈ పూజను చేసుకోవచ్చు. నేను శివలింగం దగ్గర కూడా విభూతితో ఈ విధంగా పూజ చేసుకున్నానండి. ఓం నమ శివాయ అని 108 సార్లు చదువుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఈ విధంగా స్వామివారి దగ్గర పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి. ఆవు పాలతో కానీ కొబ్బరి నీళ్ళతో కానీ మంచినీటిలో విభూది కలిపి అభిషేకం చేసుకున్నా చాలా మంచిదండి. శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి శివయ్యకి అభిషేకం చేస్తే చాలా మంచిది. అలానే ఉసిరి దీపం కూడా పెట్టుకోవచ్చండి. పిండి దీపాన్ని మాత్రం తప్పనిసరిగా పెట్టుకోండి, చాలా మంచిది. శివయ్య పూజను సాయంత్రం వేళలో చేసుకుంటాం కాబట్టి ఉదయం వేళలో ఉపవాసం ఉండి సాయంత్రం శివయ్యకి పూజ చేసుకొని స్వామివారి దగ్గర ప్రసాదం పెట్టుకున్న తర్వాత దేవాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తులసి నీళ్లు తాగి ఉపవాస విరమణ చేయవచ్చు. ఆరోగ్యరీత్యా ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండలేకపోతే ఉదయం వేళలో ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో పండ్లు పాలు తీసుకొని ఉపవాసం చేయవచ్చు. లేదంటే కటిక ఉపవాసం అయినా ఉండొచ్చండి. మన వీలును బట్టి ఉపవాసం ఉండొచ్చు. ఈ విధంగా శివయ్యకి పూజ చేసుకుంటే శివానుగ్రహం తప్పకుండా కలుగుతుందండి. మనం ఉపవాసం ఉండి గుడికి వెళ్తాం కదండి, అప్పుడు ప్రసాదం పెడతారు కదా గుడిలో, ప్రసాదాన్ని తప్పకుండా తీసుకోవాలండి, వద్దు అని మాత్రం అనకూడదు. ఇక్కడ నేను కుంకుమార్చన కూడా చేసుకున్నానండి. పార్వతీదేవి అమ్మవారిని తలుచుకొని ఆ కుంకుమార్చన చేసుకున్నానండి. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత స్వామివారికి 2 అగరవత్తులను వెలిగించి ధూపం చూపించి హారతి ఇచ్చి నమస్కారం చేసుకున్నానండి. ఈరోజు మనం ఒక దీపం వెలిగించిన 1,000,000 రెట్ల ఫలితాన్ని పొందొచ్చండి. తర్వాత 2 అగరవత్తులను వెలిగించి ప్రసాదం పెట్టి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. శివయ్యకి తీపి పదార్థాల కంటే ఏదైనా ఫ్రూట్స్ ప్రసాదంగా పెడితే చాలా మంచిది. స్వామివారికి ధూపం వేసిన తర్వాత ఇల్లంతా కూడా ధూపం వేస్తే చాలా మంచిది. కంప్లీట్ అయిన తర్వాత ఈ పిండి ప్రమిదని ఆవులకు పెడితే చాలా మంచిదండి. ఒత్తులు తీసేసి ఆవుకి పిండి ప్రమిదని పెట్టొచ్చు, లేదంటే పారే నీటిలో అయినా కలపొచ్చు. కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.